ఏంటి నిజాలు తెలియాలి ఒక విషయం అయితే క్లారిటీగా అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే అంబటి రాంబాబు గారు క్లారిటీగా చెప్పారు, రావణకి మా అండదండలు ఉంటాయి, మేము ఫండింగ్ చేస్తాం, లీగల్ సపోర్ట్ ఇస్తాం, అంతేకాదు వాళ్ళ ఆస్థాన విద్వాంసుడు ఎవరైతే ఉన్నాడో సుధాకర్ రెడ్డి ఎప్పుడైతే గగన్ ఆ లేడీ ఎప్పుడైతే సంబంధం అంటున్నారు ఎవరు ఈయన మాకే సంబంధం లేదంటాడు, ఇంకొక మంత్రి ఏమో మాకే సంబంధం ఉందంటాడు. జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు లీగల్ ఎయిడ్ కూడా ఇస్తున్నారు, ఆయనకి అన్ని విధాలుగా అండగా ఉండబోతున్నామని చెప్పడంతో పాటుగా ఎయిర్పోర్ట్ లో ఎప్పుడైతే రావణ్కి సంబంధించినటువంటి ఆ మహిళ జగన్ గారిని కలిసిందో ఇమ్మీడియట్ రిజల్ట్ పొన్నవల సుధాకర్ రెడ్డి ఆ కేసులో వకాల్తా ఫైల్ చేసి దానిపైన వాదనలు వినిపించారు. అసలు ఇంతకంటే ఈ రావణ్ ఎపిసోడ్ లో జగన్మోహన్ రెడ్డి గారు లేదా వాళ్ళ పార్టీ యొక్క పాత్ర లేదు అని చెప్పడానికి ఒక్క ఆధారమైన ఉందండి. క్లియర్ కట్ గా అన్నిట్లో వాళ్ళు భాగస్వాములు అయ్యి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, అత్యంత జుగుప్సాకరంగా రావణ్ అనేటువంటి వ్యక్తి శ్రీరాముణ్ణి భారతదేశ సార్వభౌమత్వాన్ని క్వశ్చన్ చేసినటువంటి అనేక దారుణమైనటువంటి వ్యాఖ్యానాలు చేసినటువంటి రావణ్ని స్వయంగా అంబటి రాంబాబు గారు నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్ లో రావణ్ గెలుస్తాడంట. అసలు ఎక్కడన్నా సరే భారతదేశంలో రావణాసురుడిని గెలిపించే ప్రయత్నం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీగా ఉండటానికే అర్హత లేదు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే మేము దొంగల వైపు ఉంటాం, దోపిడీదారుల వైపు ఉంటాం, బందిపోట్ల వైపు ఉంటాం, జనాల్ని కాల్చుకు తినే వాళ్ళ వైపు ఉంటాం, నేరస్తుల వైపు ఉంటాం, వాళ్ళని మేము గెలిపిస్తాం అని చెప్పినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు భారతదేశంలో ఓన్లీ వన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు మాత్రమే అనేటువంటి మాట చెప్తాను. మసూదన్ రెడ్డి గారు ఏంటి మీ వెర్షన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సార్. మీకు రావణ్కి అసలు ఏంటి సంబంధం? ఆ గమనానట ఆయన కలిసారట, అది ఏదేదో ఉందంటారు, నిజమా? వర్మ గారు, మీకు 99 టీవీకి ప్యానల్లో ఉన్న పెద్దలకి శుభసాయంత్రం సార్. ఇప్పుడు ఫస్ట్ కొడాల నాని దగ్గరికి వెళ్తాం సార్. కొడాల నాని గారు ఏమన్నారు, ఉపా చట్టము లేకుంటే ఉప్మా చట్టం అన్నారు. నిజంగా అనకండి అలా అన్నందుకే కదా. అదే సార్, అది ఉప్మా చట్టమే, నేను కూడా చెప్తున్నాను కదా, ఉప్మా చట్టమే. ఎందుకంటే ఆ చట్టం ఏ చట్టం అయినా సరే భారత రాజ్యాంగంలో సార్ నేను చెప్పాను సార్, మీ పేరు పడదు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీరు నా పైన తోసేయండి, ఇబ్బంది అన్నప్పుడు ఒక్కటి సార్, మీరు కావాల్సింటే రాజ్యాంగ పరంగా వెళ్ళండి, మేము అన్ని విచారించే నేను ఈ మాట మాట్లాడుతున్నాను. ఏదైనా ఒక వ్యక్తి మీద ఒక చట్టాన్ని నిజంగా అతనికి పరిమితులకు లోబడి అతని పైన ఏ విధమైనటువంటి ఇంటెన్స్ లేకుండా ఇతను ఇందుకే అరెస్ట్ చేస్తున్నాం అనే ధోరణిలో అరెస్ట్ చేసి ఉంటే అప్పుడు అది ఉప్మా చట్టమే. కానీ అతన్ని అరెస్ట్ చేసినటువంటి విధానం ఏంటి? అసలుకి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తిని, అంటే డిప్యూటీ సీఎం గారిని ఏదో తిట్టాడు, దానికి బెయిల్స్ వచ్చేసినాయి కదా. అవును సార్, ఇప్పుడు 4టికి బెయిల్స్ వచ్చాయి. ఫస్ట్ వచ్చింది, రెండోది వచ్చింది, మూడోది వచ్చింది, నాలుగో వచ్చింది, అని 4టికి బెయిల్స్ వచ్చాయి. ఇంకా ఇదే విధంగా వదిలేస్తే ఇంకా మనకు భయపడరు, రావణుడు భయపడ్డు, అదేవిధంగా ప్రజలు భయపడరు, ప్రభుత్వానికి మా మాట ప్రభుత్వం ఏం చేసినా సరే ఎదుర్కొంటారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడరు. ప్రజలు ఎందుకు వచ్చారు? అవును సార్, ఇప్పుడు ప్రజలు కూడా భయపడరు కదా, ఎందుకంటే ఇప్పుడు చేసేటువంటి అక్రమాలను ఎదుర్కోవడానికి ధైర్యంగా ముందుకు వస్తారు. అంటే ఎటువంటి చట్టం పెట్టినా సరే బయటకు వచ్చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ చట్టాలు కోర్టులు సపోర్ట్ చేస్తున్నాయి, వీటికంతా కూడా ఏం చేసినా సరే కోర్టులు సపోర్ట్ చేస్తున్నాయి. అంటే ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలను ఎదుర్కొంటే ప్రభుత్వాలు ఎంత చట్టాలు పెట్టినా కానీ మనకు న్యాయంలో దొరుకుతుంది అనేటువంటి ఒక ధైర్యం ప్రజల్లోకి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం చేసేటువంటి అరాచకాన్ని మనం చాలా మంది ప్రజలు వచ్చి అడ్డగిస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి అడ్డగిస్తారు. కాబట్టి ఈ విధంగా రావణ్ వదిలేస్తామంటే మనం చాలా ఇరుకుని పడతాం. వెంటనే రావణ్ ఏదో ఒక విధంగా అరెస్ట్ చేయాలా, ఈ ప్రజల్ని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ భయపెట్టాలా అనేటువంటి ఒక దురుద్దేశంతో పెట్టినటువంటి ఈ ఉపాచట్టం. ఇదంతా మీకెలా తెలుసు? నాకేంది సార్ తెలిసేది, ప్రజలంతా సమాజంలోకి వెళ్తే ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు కుప్పం దాకా వెళ్తే రాష్ట్ర ప్రజల్లో జరిగేటువంటి యొక్క సందడి ఇదే. ఈ విధంగా ఉపా చట్టాన్ని ఈ విధంగా ఉపయోగిస్తా ఉన్నారు, వీళ్ళు ఈ విధంగా దుర్వినియోగపరుస్తున్నారు చట్టాలని అని చెప్పినటువంటి ఒక సార్. యాక్చువల్గా ఉపా చట్టంలో కూడా చాలా రుసుములు ఉన్నాయి సార్. అసలు ఉపా చట్టం అనేది సంఘాలకు మాత్రమే వచ్చింది 1967లో. ఆ తర్వాత 2004లో
సంఘాలకు కాకుండా సంఘాలకు మాత్రం కాకుండా సంస్థలకు కూడా ఏదైతే ఈ సంస్థలు ఉన్నాయో ఈ సంస్థలను కూడా ఉగ్రవాద సంస్థలుగా చేర్చేటువంటి ఒక చట్టాన్ని రూపొందించారు 2004లో. అతను 2008కు వచ్చేకాలికి ఏదైతే బాంబేలో అల్లర్లు జరిగాయో ఆ అల్లర్లలో 90 రోజుల నుంచి 108 రోజుల వరకు ఈ బెయిల్ ఇవ్వకూడదు, డిమాండ్ రిపోర్టు 108 రోజులు 6 నెలల వరకు పొడిగించవచ్చు అని చెప్పి అక్కడికి తీసుకొచ్చారు. ఆ తర్వాత 2012కు వచ్చేకాలికి ఉగ్రవాద సంస్థలకు సపోర్ట్ చేసేటువంటి ఈ యొక్క ఆర్థిక లావాదేవీలు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఉగ్రవాద సంస్థలుగా చేసేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత 2019 వచ్చేకాడికి ఒక వ్యక్తిని కూడా ఉగ్రవాదిగా డిక్లేర్ చేయొచ్చినటువంటి ఒక చట్టాన్ని సవరణ తీసుకొచ్చారు. ఈ సవరణలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏదైనా కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీకి సంబంధం లేకుండా ఈ ఆస్తులు జప్తు చేసేటువంటి అధికారాన్ని కూడా ఒక అధికారాన్ని పెట్టారు. ఇప్పుడు ఒక పరిపూర్ణత వచ్చింది. ఇంత పగడ్బందీ చట్టాన్ని ఒక యూట్యూబ్ మీద పెట్టడం అనేటువంటిది ప్రజలందరూ కూడా ఒక వేదికలో మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దీన్ని ఈ విధంగా అపహాస్యం చేయడం, ఇంత మంచి చట్టాన్ని ఇంత మంచి పగడ్బందీ చట్టాలని ఎవరికి ఉపయోగించాలా, ఎవరికి ఉపయోగించకూడదు, ప్రభుత్వం ఇంత పగడ్బందీ చట్టాలని తన చేతుల్లోకి తీసుకుని ఒక బలవంతంగా తను ఎదిరించిన వాళ్ళని, తన తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళని, తను మాట్లాడిన మాటలు తిరిగి చెప్పిన వాళ్ళని మీద పెట్టడం అనేటువంటిది అపహాస్యంగా అనిపిస్తోంది. కాబట్టి చెప్తున్నారు. సో ఇప్పుడు కొడాలి నాని గారు చెప్పిన విషయానికి చట్టపరంగా ఏదైనా చట్టాన్ని ఏదైనటువంటి దీన్ని విమర్శించేటువంటి హక్కు భారత పౌరుడిగా అందరికీ ఉంది సార్. ఇప్పుడు యాక్చువల్గా సెక్షన్ 14 ఆర్టికల్ 1424ని ఇదే ఈ ఉపా చట్టం దుర్వినియోగపరుస్తుంది. ఆర్టికల్ 1424ని ఆర్టికల్ 14 దుర్వినియోగపరిచేటప్పుడు ఈ ఉపా చట్టాన్ని కూడా మనం సవరణ చేయాలా అనేటువంటి పద్ధతిలో ఉపా చట్టాన్ని విమర్శించేటువంటి హక్కు భారత పౌరుడికి ఉంది. అంత మాత్రాన ఉపా చట్టాన్ని మీరు ఇచ్చేస్తున్నారని చెప్పని నేను కేసులు పెడేస్తాం అనుకుంటే అది అవివేకం. మళ్ళా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు, నేను కొడాలి నాని పైన కేసు పెట్టాను, రేపు నేను మాట్లాడకూడదు, రేపు ఇంకోటి మాట్లాడకూడదు అంటే చట్టాలు ఒప్పుకోరు సార్. ఖచ్చితంగా ఈ పర్యవసానం ప్రభుత్వం తీసుకోవాల్సి వస్తుంది సార్. ఒకటి చెప్తున్నాను సార్, ఇంకోటి ఇదే ABN లో ఒక్క నిమిషం సార్ ఇంకా మీరు క్వశ్చన్ అంటే ఆయన ఆన్సర్ చెప్తారు. నెక్స్ట్ రౌండ్ లో చెప్తారు. కిరణ్ మాట్లాడండి.